ఈరోజు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, అదేవిధంగా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు పెద్దలు గౌరవనీయులు మరి మేధావి డాక్టర్ దాసోజీ శ్రవణ్ ఎమ్మెల్సీ గారి నాయకత్వంలో ఈరోజు మేమందరం కూడా ఈ నిజ నిర్ధారణ కమిటీలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. మరి మిత్రులారా, ఇప్పటి వరకు డాక్టర్ దాసోజీ శ్రవణ్ గారు చాలా చక్కగా ఈ ప్రాంతంలో జరుగుతున్న ఇల్లీగల్ మైనింగ్, అదేవిధంగా కేజీఎఫ్ తరహా మరి కార్యకలాపాలు, అక్రమ కార్యకలాపాలు ఏ విధంగా జరుగుతున్నాయనేది చాలా క్లియర్గా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఈ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీకి ఒక మరి వాళ్ళ దోపిడీకి ఒక ప్రయోగశాలగా మారిందన్నదానికి సజీవ సాక్ష్యం ఈ కొత్వాల్గూడ క్రషర్. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళు అడుగు అడుగునా కూడా ఈ తెలంగాణను దోపిడీ చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా చట్టానికి, నిజంగా చట్టాన్ని గౌరవించకుండా పూర్తిగా చట్టాన్ని ఉల్లంఘించి చేస్తూ ఉన్నారు. మీరు ఒక్కసారి తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి. మీరు గ్రామాలలో ఇల్లు కట్టుకోవడానికి ఇసుక వాగుల నుంచి తీసుకొస్తే ట్రాక్టర్లు సీజ్ చేస్తున్నారు ఇదే పోలీస్ అధికారులు. మరి దేవాలయాలు కట్టడానికి కూడా ఇసుక తీసుకురావడానికి పోతే అది కూడా సీజ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇళ్లలో వానకాలంలో మరి రోడ్లన్నీ కూడా బురదమయమైనాయి. వాటి మీద మొరం వేసుకుంటే మరి పొలాలకు పోవచ్చు అని చెప్పేసి మొరం కొట్టుకోవడానికి ప్రైవేటు భూముల నుంచి కూడా మొరం కొట్టుకుంటే ఆ ట్రాక్టర్లను కూడా సీజ్ చేస్తున్నారు, ఎడ్ల బండ్లను కూడా సీజ్ చేస్తున్న పరిస్థితి ఉన్నది. మరి ఈరోజు హైదరాబాద్ నగరం నడిబొడ్డున శంషాబాద్ విమానాశ్రయానికి కూతవేటు దూరంలో, అదేవిధంగా ఓఆర్ఆర్కు కేవలం ఒక 500 మీటర్ల దూరంలో ఇక్కడ ఇంత పెద్ద క్రషర్, టన్నుల కొద్దీ కంకర ఈరోజు క్రష్ చేస్తా ఉన్నారు. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేవంత్ రెడ్డి, వాళ్ళ బంధువులు, వాళ్ళ మొత్తం కూడా గ్యాంగులు కలిపి ఈరోజు ఎంత చేస్తున్నారు. మరి ఎందుకు ఇంతవరకు ఒక్క పంచాయత్ సెక్రటరీ ఇక్కడికి రాలేదు? ఎందుకు అసిస్టెంట్ డైరెక్టర్ మైన్ ఇక్కడికి రాలేదు? ఎందుకు ఇక్కడికి ఎంఆర్ఓ గారు రాలేదు? శంషాబాద్ ఎంఆర్ఓ గారు అంటేనే పేద ప్రజలు శంషాబాద్ మండలంలో గజ వణుకుతున్నారు. రాత్రింబవళ్ళు ఊర్లలో నిద్రపోవడం లేదు ప్రజలు. ఎందుకంటే ఎక్కడ ఇల్లు కట్టుకుందామన్నా కూడా పర్మిషన్ ఇస్తలేరు. ఏమన్నంటే 111 జీవో అంటున్నారు. అయ్యా ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, మరి 111 జీవోలో మేము ఇల్లు కట్టుకుంటేనేమో నోటీసులు ఇచ్చి హైడ్రాన్ తీసుకొచ్చి కూలగొడుతున్నారు. మరి ఇక్కడ క్రషర్లు బాజాబ్తా దాదాపు 1-2 సంవత్సరాల నుంచి, అది కూడా ఎస్సీ భూముల్లో వాళ్ళకు ఒక్క పైస ఇవ్వకుండా ఈరోజు క్రషర్లు నడిపిస్తుంటే దాన్ని మీరు చూసి చూడనట్టు ఊరుకుంటున్నారు. ఎదెక్కడ న్యాయం అండి? నాకు అర్థం కాదు. ఇలా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పూర్తిగా రాఘవ కన్స్ట్రక్షన్ తో, వాళ్ళ అబ్బాయి రాఘవ కన్స్ట్రక్షన్ 33 ప్రాంతాల్లో ఇక్కడ మరి పెద్ద ఆకాశ హార్మ్యాలు కడతా ఉన్నారు, పెద్ద బంగళాలు కడతా ఉన్నారు. దానికి అంతటి కూడా ఈ ప్రాంతం నుంచే తీసుకుపోతున్నారు. మరి చట్టాన్ని ఉల్లంఘించినట్టు కాదా? మరి శ్రీనివాసరెడ్డి గారు, మీరు మొన్న ఖమ్మంలో ఏమన్నారు? మొన్న ఖమ్మంలో వెలమకట్లలో మీరు మరి పేదల భూములు, పేదల ఇండ్లు, పేదవాళ్ళందరూ కూడా ఉండడానికి ఇల్లు కట్టుకుంటే అది కూడా 100 గజాలు, 50 గజాలు, 60 గజాల్లో ఇల్లు కట్టుకుని 25 సంవత్సరాల నుంచి భూదాన్ భూముల్లో నివసిస్తుంటే మీరు ఆ ఇళ్లంటిని కూడా పేల్చేసి బుల్డోజర్లతో కూల్చేసి వాళ్ళందరినీ కూడా పెయిడ్ బ్యాచ్ అని చెప్పేసి మీరు అన్నారు. వాళ్ళందరూ పెయిడ్ బ్యాచ్, వాళ్ళందరూ కూడా ల్యాండ్ మాఫియా అన్నారు. నిజంగా ల్యాండ్ మాఫియా ఎవరు? శ్రీనివాసరెడ్డి గారు. మీరు ఇప్పటికి 4 ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టిండ్రు ఖమ్మం ఇన్సిడెంట్ అయిన తర్వాత. ఇలా ఓపెన్ గా అడుగుతున్నాం, మరి ఎందుకు మా డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారు మానస హిల్స్ లో, అదేవిధంగా ఇంకా కోకాపేటలో విపరీతంగా అక్రమ మైనింగ్ జరుగుతుంటే మీరు ఎందుకు మాట్లాడతలేరు? మీరు మాట్లాడతలేరు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడతలేరు. ఎందుకు మాట్లాడతలేరు? మరి ఇప్పుడు చెప్పాలి కదా. ఖమ్మంలో ల్యాండ్ మాఫియా అన్నారు, పెయిడ్ బ్యాచ్ అన్నారు. నిజంగా ఎవరు పెయిడ్ బ్యాచ్? ఇక్కడ అధికారులు పెయిడ్ బ్యాచ్, ఇక్కడ మీ నాయకులు, మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెయిడ్ బ్యాచ్, ఇక్కడ ల్యాండ్ మాఫియా, క్రషర్ మాఫియా, ఇవన్నీ మీరు. తెలంగాణ ప్రజలు దయచేసి గమనించండి. ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి పదవిలో ఒక్క నిమిషం కూడా ఉండడానికి అర్హుడు కాడు. ఈయన అనుకుంటున్నాడు మేము 100 కోట్లు పెట్టి మరి అధికారంలోకి 100 కోట్లు పెట్టి రాజకీయాల్లో గెలిచినాం, ఎన్నికల్లో గెలిచినాం, మంత్రులమైనాం కాబట్టి 1000 కోట్లు దండుకునేదాకా నేను నిద్రపోనని అనుకుంటా ఉన్నాడు. ఆ క్రమంలోనే ఖమ్మంలో పేదల ఇండ్లు గుల్లగొట్టిండ్రు.
ఖమ్మంలో మంచిగా పచ్చగా బతుకుతున్న కుటుంబాల్లో చిచ్చు పెట్టి మొత్తం కూడా భూస్థాపితం చేసి గాజాలాగా తయారు చేసిండ్రు. గాజాలాగా ఇవాళ ఖమ్మంను తయారు చేసిండ్రు. ఇవాళ మీరు ఆ మంత్రి పదవిలో ఉన్నప్పటి నుంచి ఈడీ వాళ్ళు సెప్టెంబర్ 24, 2024 సంవత్సరంలో మీ ఇంటి మీద రైడ్ చేసిండ్రు. లగ్జరీ వాచ్ల కుంభకోణం, హవాలా కుంభకోణం. ఆ రోజు కూడా మీరేమనలేదు. బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కైనా కాబట్టే దాని గురించి బయటి ప్రపంచాన్ని తెలియకుండా చూసిండ్రు మీరు. అదే విధంగా మీరు సమ్మక్క దేవతల దేవస్థానాలను కట్టడానికి టెండర్లు ఏవైతున్నా టెండర్ను కూడా వదలలేదు మీరు. కొడంగల్ నారాయణపేట టెండర్ను వదలలేదు. ఈ రోజు ఇక్కడ మా రాజేంద్రనగర్ నియోజకవర్గంలో ఈ హైదరాబాద్ మహానగరంలో పేదల భూములు ఏవైతున్నాయో ఆ భూములను కూడా వదలకుండా ఇవాళ వాటిని మొత్తం కూడా సున్నం చేసి అవన్నిటి కూడా మీ దగ్గరికి తీసుకుపోతున్నారు. ఇట్లా ఎన్ని రోజులు ఈ దౌర్జన్యాలు చేస్తారు మీరు? అడిగిన వాళ్ళందరి మీద కేసులు పెడతా ఉన్నారు. మీడియా వాళ్ళు వచ్చి ఇక్కడ వీడియోలు తీసుకుంటుంటే ఆ వీడియోలు తీసిన మీడియా వాళ్ళను తీసుకొచ్చి మీ పోలీసు వాళ్ళు, మీకు పర్మిషన్ ఉన్నదా, మీకు లైసెన్స్ ఉన్నదా, మీడియా లైసెన్స్? నేను అడుగుతున్న పోలీసు వాళ్ళు మీరు ప్రశ్నలు అడగాల్సింది మీడియా వాళ్ళని కాదు. మీరు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని అడగాలి, ఈ క్రషర్ వాళ్ళని అడగాలి, బినామీ కంపెనీలతోని ఇక్కడ క్రష్ చేస్తున్న వాళ్ళందరిని అడగాలి, ఈ అధికారులను అడగాలి. మీ ఏసీబీ వాళ్ళు అన్ని అక్రమంగా కేసులు పెట్టిండ్రు కదా, ట్యాపింగ్ కేసు అని, ఫార్ములా ఈ కేసు అని. నిజంగా కేసు పెట్టేది ఉంటే ఏసీబీ వాళ్ళు, యూ మస్ట్ స్టార్ట్ యువర్ యాంటీ కరప్షన్ వర్క్ రైట్ ఇన్ కొత్వాల్గూడ టుడే ఇట్ సెల్ఫ్. ఎందుకు మైనింగ్ అధికారులు కేసులు పెట్టలేదు? ఎందుకు పోలీస్ అధికారులు ప్రివెన్షన్ ఆఫ్ డిస్ట్రక్షన్ ఆఫ్ పబ్లిక్ ప్రాపర్టీ? మైనింగ్ అధికారులు ఒకవేళ ప్రైవేట్ ప్రాపర్టీ అయితే లీజు తీసుకోకుండా పర్మిషన్ లేకుండా ఏ విధంగా మరి ఇక్కడ క్రషింగ్ నడుస్తా ఉన్నది? జీవో 111 పట్టపగలే ఏ విధంగా ఉల్లంఘిస్తా ఉన్నారు? ఆ అధికారుల మీద కేసు పెట్టాలి కదా, వాళ్ళ మీద అక్రమ ఆస్తుల కేసులు పెట్టాలి కదా వాళ్ళందరూ. ఎందుకంటే వాళ్ళ వెనక పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నాడు. మీరు వటినాగులపల్లిలో 300 కోట్ల విలువైన ఎకరాల 300 కోట్ల రూపాయల విలువైన 3 ఎకరాల భూమిని పట్టపగలే మీ అబ్బాయి దాన్ని కబ్జా చేయడానికి చూస్తే అక్కడ హబీబుల్లా అనే ఒక ఇన్స్పెక్టర్, గచ్చిబౌలి ఇన్స్పెక్టర్, దాన్ని కేసు పెడితే ఆయన రాత్రికి రాత్రి మీరు ట్రాన్స్ఫర్ చేయించారు. మీరు పెయిడ్ బ్యాచ్ల గురించి మాట్లాడతారు, మీరు ల్యాండ్ మాఫియా గురించి మాట్లాడతారు. అందుకొరకే తెలంగాణ ప్రజలు కోదాడ నుంచి కొడంగల్ దాకా, అదేవిధంగా అలంపూర్ నుంచి ఆదిలాబాద్ దాకా ప్రతి గ్రామంలో కూడా ఈ కాంగ్రెస్ మంత్రుల అక్రమ మైనింగ్ మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. లేకపోతే ఈ విధంగా తెలంగాణ సంపదనంతా కూడా దోపిడీ చేస్తారు. కాంగ్రెస్ వాళ్ళంతా కూడా కేవలం బీఐసీసీకి ఒక ఏటీఎం గా మారింది ఈరోజు మరి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అర్జెంటుగా వీటన్నిటిని కూడా సీజ్ చేయాలి. ఇక్కడున్న మెషినరీని అంతా కూడా సీజ్ చేసి పోలీస్ స్టేషన్లో పడేయాలని చెప్పి మరి డిమాండ్ చేస్తూ మరొకసారి మరి ఈ తెలంగాణ ప్రజలను కాపాడే, ఈ సంపదను కాపాడే అవకాశం మాకు ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వానికి ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ.